ఈరోజు మనం వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకోబోతున్నామా, అదే యూనివేరియేట్ అనాలిసిస్. ఈ యూనివేరియేట్ అనాలిసిస్ అనేది ఈ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ లో ఫస్ట్ స్టెప్ మావా. ఇది మీకు అర్థమైతే దీని నుంచి స్టెప్ బై స్టెప్ మొత్తం క్రిస్టల్ క్లియర్ గా మీకు అర్థమైపోతుంది మావా. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. బట్ స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేయండి మావా. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి మావా. సో ఇక మన యూనివేరియేట్ అనాలిసిస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇది మన స్టైల్లో చెప్పుకోవాలి అని అంటే మనకు తెలుసు మిషన్ లెర్నింగ్ మోడల్స్ చేస్తున్నాం, డీప్ లెర్నింగ్ మోడల్స్ చేస్తున్నాం. బట్ ఈ మోడల్స్ అన్ని యాక్యురేట్గా ఉంటున్నాయా? లేదు. ఎందుకు యాక్యురేట్గా ఉండట్లేదు అంటే అందరూ అల్గరిథమ్స్ అంటారు, కానీ టు బి ఫ్రాంక్ అల్గరిథమ్స్ కాదు మామ. ఆ డేటాని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, అంటే అర్థం చేసుకోలేరు. మోడల్స్ డోంట్ ఫెయిల్ బికాస్ ఆఫ్ అల్గరిథమ్స్, దే ఫెయిల్ బికాస్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ వేరియబుల్స్. ఇది మామ మెయిన్ సోర్స్ ఆఫ్ యూనివేరియేట్ అనాలిసిస్. ఇప్పుడు యూనివేరియేట్ అనాలిసిస్ అంటే ఇక్కడ యూని అని ఉంది కదా మామ, అంటే ఏంటిది? వన్. అంటే ఇది వేరియేట్ అంటే నథింగ్ బట్ వేరియబుల్. అనాలిసిస్ అంటే సింగిల్ వేరియబుల్ మీద అనాలిసిస్ చేయడాన్ని యూనివేరియేట్ అనాలిసిస్ అంటారు మామ. అంతే సింపుల్ గా బేసిక్ పాయింట్ కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఫాస్ట్ గా నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోదాం మామ. అసలు దీని యొక్క రూట్ కాజ్ ఏంటిదంటే, లెట్ సపోజ్ మన దగ్గర ఒక రా డేటా ఇచ్చారు మామ. ఈ విధంగా మనకి ఒక రా డేటా ఇచ్చినప్పుడు దీంట్లో లాట్స్ ఆఫ్ నాయిస్ ఉంటుంది డేటా. అంటే నథింగ్ బట్ అవుట్లైర్స్ కానీ, మిస్సింగ్ వాల్యూస్ కానీ, నంబర్ ఆఫ్ డేటాస్ విచ్ లెట్స్ టు రాంగ్ ప్రిడిక్షన్. అంటే ఒక మిషన్ లెర్నింగ్ మోడల్లో ఈ అవుట్లైర్స్ కానీ, మిస్సింగ్ వాల్యూస్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రిడిక్షన్స్ అనేవి తప్పిస్తుంది మామ. సో అందుకే నేను ఇందాక అన్నాను, ఆల్గరిథమ్స్ ఒక్కటి మ్యాటర్ కాదు, ఇక్కడ డేటాని అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. డేటాని ఫస్ట్ మనం క్లీన్ చేయాలి, అంటే పెళ్లి కూతురులాగా ముస్తాబ్ చేయాలి. ముస్తాబ్ చేసిన తర్వాత దాన్ని పెళ్లి మండపంలో కూర్చోబెట్టాలి కదా. ఇక్కడ కూడా అంతే మామ. మొత్తం నువ్వు డేటాని క్లీన్ చేస్తావు, డేటాని క్లీన్ చేసిన తర్వాత మిషన్ లెర్నింగ్ మోడల్కి ఇస్తావు. అది. సో నెక్స్ట్ వన్ ఏంటిదంటే, ఈ సింగిల్ వేరియబుల్ అనేది మొత్తం మీద మనకి ఒక 2 టైప్స్ లో ఉంటుంది మామ. వన్ ఈస్ కేటగారికల్ అండ్ అనదర్ వన్ ఈస్ న్యూమరికల్. ఈ కేటగారికల్ అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే క్వాలిటేటివ్ మావా. దీంట్లో క్వాంటిటీ ఉండదు, అంటే నథింగ్ బట్ జెండర్ కానీ ఆర్ అంటే నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్ మావా. సింపుల్ గా చెప్పాలి అని అంటే మీ విషయం అంటే ఇందులో నంబర్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉండవు ఈ కేటగారికల్ దాంట్లో. నెక్స్ట్ వన్ న్యూమరికల్. న్యూమరికల్ దాంట్లో ఇదేంటిది క్వాంటిటేటివ్. దీంట్లో ఇంకా ఎగ్జాంపుల్స్ అంటే చాలా ఉన్నాయి మనకి. ఏజ్, టెంపరేచర్ అని ఇలా న్యూమరికల్స్ తోటి ఉన్నాయి. ఏదైనా కూడా ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసాము? 2 టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి, కేటగారికల్ డేటా, న్యూమరికల్ డేటా అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, బానే ఉంది. ఇప్పుడు ఈ కేటగారికల్ డేటా ఉన్నప్పుడు యూనివేరియేట్ అనాలిసిస్ అనేది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం మామ. అలాగే దాని తర్వాత న్యూమరికల్ దానికి కూడా చెప్పుకుందాం మెల్లగా. యూనివేరియేట్ అనాలిసిస్ ఫర్ కేటగారికల్ డేటా, అదే కదా మామ మనం చెప్పుకునేది. ఇప్పుడు ఆల్రెడీ దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం మనం, జెండర్ కానీ ఆర్ స్టేటస్ కానీ ఈ విధంగా అని. సో ఇప్పుడు దీంట్లో అనాలిసిస్ ఎలా చేస్తాము అని అంటే, ఇప్పుడు మనకి జెండర్ ఉంది. జెండర్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి, మేల్, ఫీమేల్. అలాగే స్టేటస్ ఉంది అనుకుందాం. ఇప్పుడు స్టేటస్ అంటే నథింగ్ బట్ టు డూ కానీ, ఇన్ ప్రోగ్రెస్ కానీ, డన్ స్టేట్ కానీ ఈ విధంగా ఇలా ఉన్నాయి అనుకుంటే, ఇప్పుడు దీంట్లో అనాలిసిస్ అంటే ఎలా చేస్తావు అంటే ఏం లేదు మనం సింపుల్ దీని కౌంట్ తీసుకుంటూ ఈ రెండిట్లో ఏది మెజారిటీనో కనుక్కుంటూ, అంటే కౌంట్ నుంచి నువ్వు ఒక అనాలిసిస్ చేస్తున్నావు. నథింగ్ బట్ మన హిస్టోగ్రామ్ గీస్తాం కదా మామ, అదే. ఇప్పుడు దీంట్లో మేల్ ఒక 100 మెంబర్స్ ఉన్నారని, ఫీమేల్ ఒక 50 మెంబర్స్ ఉన్నారని కౌంట్. ఇది మనకు అనాలిసిస్ చేసిన రిపోర్ట్. ఓకేనా? దీన్ని విజువలైజ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము? ఐ థింక్ మీకు తెలిసే ఉంటది కదా మామ. తెలియకపోయినా కూడా ఏం కాదు మామ, నేను చెప్తాను. మనం యూజ్ చేసేది ఇందులో పై చార్ట్ కానీ, హిస్టోగ్రామ్ కానీ, బార్ చార్ట్ కానీ ఇట్లాంటి గ్రాఫ్స్ అన్ని మనం ఇందులో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ అసలు దీని వల్ల యూజ్ ఏంటిది అనేది కావాలి కదా మామ, అది కూడా తెలుసుకోవాలి కదా మనం. సో దట్ దీని వల్ల యూజ్ ఏంటిదంటే, ఇప్పుడు ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 50 ఉన్నాయి. మిషన్ లెర్నింగ్ లో నువ్వు డేటాను డైరెక్ట్ గా ఇచ్చేసావు అనుకో మోడల్ కి, అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇట్లాంటి వాల్యూస్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఏముంది? ఇక్కడ మేల్ అనేది హైయెస్ట్ ఉంది, బాగా డామినేట్ చేస్తుంది. ఫీమేల్ కంటే 2 టైమ్స్ ఉంది. సో దట్ అంటే ఇక్కడ మేల్ అనేది ఎక్కువ ఉంది, మేల్ డేటా ఎక్కువ ఉంది, ఫీమేల్ డేటా తక్కువ ఉంది.
సో దట్ డేటా ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది చెప్తుంది మామ. డేటా ఇంబ్యాలెన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది మామ మిషన్ లెర్నింగ్ లో. ఒక డేటా ఎక్కువ ఉండి ఇంకో డేటా తక్కువ ఉంటే దాన్ని డేటా ఇంబ్యాలెన్సింగ్ అని అంటాం. అప్పుడు ఆ టైంలో కూడా మిషన్ లెర్నింగ్ మోడల్స్ అనేటివి ఫెయిల్ అవుతాయి. సో ఇప్పుడు నువ్వు ఈ అనాలిసిస్ చేయకుండా డైరెక్ట్గా ఈ డేటాని తీసుకుపోయి మిషన్ లెర్నింగ్ మోడల్కి ఇచ్చేస్తే అదేమవుతుంది, ఫెయిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అవును కదా మామ? సో అది మామ, ఐ హోప్ ఇది మీకు మంచి క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది అనుకుంటున్నా. ఓకే, ఇది కేటగిరికల్ డేటాకి. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది మామ, న్యూమరికల్ డేటా. సో ఇప్పుడు ఆ న్యూమరికల్ డేటాకి చూసుకుందాం. ఫర్ న్యూమరికల్ డేటా, ఈ న్యూమరికల్ డేటాకి ఏం చేస్తాము అంటే, ఐ థింక్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మామ, ఈ పేర్లు కూడా మీరు వినే ఉంటారు. అదే నథింగ్ బట్ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటుంది మీన్, మీడియన్, మోడ్. ఈ 3 మామ న్యూమరికల్ డేటాలో మనం మెయిన్ గా యూజ్ చేసేది అనాలిసిస్ కి. ఇప్పుడు మనం దీని గురించి ఇంకొంచెం తెలుసుకుందాం మామ. ఇవి మన అనాలిసిస్ పార్ట్ లో ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మీన్ ఉంది కదా, మీన్ అంటే మనకు తెలిసిందే, నథింగ్ బట్ యావరేజ్ చేయడం, సిగ్మా ఎక్స్ బై ఎన్. ఇప్పుడు దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఏంటివి అంటే, ప్రోస్ అంటే నథింగ్ బట్ ఏం లేదు మామ, ఇది సింపుల్ అండ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. కాన్స్, దీని యొక్క కాన్స్ ఏంటిదంటే, అవుట్లైర్స్ వచ్చినప్పుడు ఈ మీన్ అనేది యూజ్ అవ్వదు మామ. మీకు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఇప్పుడు నథింగ్ బట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, 1 2 3 4 ఇప్పుడు ఇలా తీసుకుందాం మామ. ఇప్పుడు మనకి యావరేజ్ ఎంత వచ్చింది, నథింగ్ బట్ 13/4 అంటే నియర్లీ 10/4 అంటే నియర్లీ 2 పాయింట్ సంథింగ్ ఏదో వస్తుంది మామ. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఒక 100 యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను 100 యాడ్ చేస్తే నా యావరేజ్ ఎంత అవుతుంది, 110 డివైడెడ్ బై 5 అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 22 పాయింట్ సంథింగ్ మామ. ఇక్కడ గమనించారా మీరు? యాక్చువల్ గా మనం చూస్తే 2 పాయింట్ సంథింగ్ వచ్చింది. ఒక్క అవుట్లైర్ వల్ల మన యావరేజ్ చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చిందో. సో ఇట్లాంటి టైంలో మనం యావరేజ్ ని కన్సిడర్ చేయాలా, లేదు కదా? ఎస్. సో దీని యొక్క కాన్సెప్ట్ ఏంటిదంటే, అవుట్లైర్స్ వచ్చినప్పుడు ఇది మనకి యూజ్ అవ్వదు. మరి అవుట్లైర్స్ వచ్చినప్పుడు యూజ్ అయ్యేది ఏంటిదంటే, నథింగ్ బట్ మీడియన్. ఇదే మామ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మనకి అవుట్లైర్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే నార్మల్ గా ఉన్నా కూడా డేటా, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఇది కూడా యూజ్ చేస్తూ ఉంటారు, మీడియన్. సో దీన్ని అవుట్లైర్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు, ఇక నార్మల్ గా కూడా యూజ్ చేస్తారు మామ. ఇంకా మోడ్ అంటే అంతగా యూజ్ చేయరు కానీ, బట్ నథింగ్ బట్ మోస్ట్ కామన్ వాల్యూ తెలిసిందే కదా మీకు. అంటే ఏదైతే ఎక్కువ రిపీటెడ్ గా ఉన్నాయో అదే మోడ్ అయిపోతుంది. అంటే నథింగ్ బట్ 1, 2, 3 ఇట్లా ఉందనుకోండి మామ, దీని యొక్క మోడ్ ఏమవుతుంది, 1. ఇప్పుడు మీడియన్ తీసుకుంటే, మీడియన్ కి ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ అన్ని అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకోవాలి మామ. ఎప్పుడైనా కూడా అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకొని దాంట్లో నుంచి మిడిల్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మిడిల్ వాల్యూనే మీడియన్ అవుతుంది మామ. ఇదంతా మీకు తెలుసు, బట్ నేను రివైజ్ చేయడానికి అని చెప్తున్నాను మామ, అంతే. అంటే అలాగే మీన్ అనేది ఎక్కువ మనం సిమెట్రిక్ డేటాలో యూజ్ చేస్తాం మామ. అంటే మన డేటాకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ డ్రా చేస్తే ఇది ఈ విధంగా సెంటర్ కి రావాలి మామ, ఈ విధంగా ఉండాలి. సో ఈ విధంగా ఉంటే మనం దాన్ని సిమెట్రిక్ డేటా అని అంటాం. అట్లాంటి వాటికి మనం మీన్ యూజ్ చేస్తాం మామ. అండ్ అలాగే ఇఫ్ సపోజ్ స్క్యూయిడ్ డేటాకి మనం మీడియన్ యూజ్ చేస్తాం మామ. స్క్యూయిడ్ డేటా అంటే నథింగ్ బట్ రైట్ స్క్యూ ఆర్ లెఫ్ట్ స్క్యూ డేటా అనేవి ఉంటాయి. అంటే ఈ విధంగా ఉందనుకోండి మామ డేటా, దీన్ని స్క్యూ లెఫ్ట్ అని అంటాం. ఒకవేళ డేటా అనేది ఈ విధంగా ఉంటే స్క్యూ రైట్ అని అంటాం. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం మీడియన్ యూజ్ చేస్తాం మామ. మీరు అసలు ఒకవేళ మీకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది దీని గురించి తెలియదు అని అంటే, నేను దీని గురించి సపరేట్గా ఇన్డెప్త్గా ఒక వీడియో చేస్తాను మామ, మీకు అప్పుడు క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు బేసిక్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అన్నట్టుగా. నేను దాని తర్వాత నేను క్రిస్టల్ క్లియర్గా మొత్తం చెప్తాను. ఓకేనామా? నెక్స్ట్ నాకు ఒక డౌట్, అవుట్లయర్స్ ఉన్నాయని మనం ఎలా చెప్పుతాం? ఇక్కడ అవుట్లయర్స్ అని చెప్పి అన్నాం, ఇక్కడ కూడా అవుట్లయర్స్ అన్నాం. అసలు మన డేటాలో అవుట్లైర్స్ ఉంటేనే కదా మీడియన్ యూజ్ చేయాలా లేకపోతే ఏమి యూజ్ చేయాలని తెలుస్తుంది. అట్లాంటప్పుడు మన అవుట్లైర్స్ ఉన్నాయని ఎలా చెప్తాం అంటే, దానికి ఒక మెథడ్ ఉంది మామ, అదే ఐక్యూఆర్ మెథడ్ అని అంటాం, ఆర్ బాక్స్ ప్లాట్ అని అంటాం. ఇగోండి మామ, ఇక్కడ చూస్తున్నారా, ఇదే మామ నథింగ్ బట్ బాక్స్ ప్లాట్. అంటే ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. ఇప్పుడు ఈ ఐక్యూఆర్ మెథడ్ అనేది ఏం చేస్తుంది అని అంటే, నథింగ్ బట్ నీకు ఒక మినిమం వాల్యూ ఇస్తుంది అండ్ అలాగే ఒక మాక్సిమం వాల్యూ ఇస్తుంది. నాకు ఈ మినిమం టు మాక్సిమం మధ్యలో ఉన్న డేటాను మాత్రమే నేను కన్సిడర్ చేసుకుంటా అన్నట్టుగా చెప్తావు మామ, అంతే. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ మినిమం వాల్యూ ఉంది, సపోజ్ ఈ మినిమం వాల్యూకి తక్కువ ఉన్న డేటాస్ అన్నిటిని తీసేస్తావు, ఆర్
తీసేయడం కానీ ఆర్ మీడియం తోటి రీప్లేస్ చేయడం కానీ చేస్తావు. ఒకవేళ నీ యొక్క మాక్సిమం పాయింట్ ఇది, ఈ మాక్సిమం పాయింట్ కంటే ఎక్కువ ఉన్నాయి డేటా, ఎక్కువ ఉంటే అప్పుడు ఇవి కూడా తీసేయాలి కదా మామ. సో తీసేయడం కానీ రీప్లేస్ చేయడం కానీ చేస్తాం మీడియం తోటి. సో ఏదో ఒకటి చేస్తాం. బట్ నీకు లోవర్ ఫెన్స్ అప్పర్ ఫెన్స్ తెలియాలి కదా. సో దానికోసం ఐక్యూఆర్ మెథడ్ యూజ్ చేస్తాం మామ. సింపుల్ గా చెప్పాలి అని అంటే ఇక్కడ Q1 Q3 ఉన్నాయి కదా మామ. దీని అర్థం ఏంటిదంటే 50% ఆఫ్ డేటా, అంటే మన డేటా ఉంటుంది కదా మామ, టోటల్గా మన డేటాలో 50% ఆఫ్ డేటా ఈ రీజియన్ లో ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే 24.65 ఇక్కడ 24.65 ఈ రీజియన్ లో ఉంటున్నాయి. అండ్ అలాగే ఇంకో 24.65 ఈ రీజియన్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు నథింగ్ బట్ మనం డేటాని ఎక్కడ వరకు ఉంచాలో రెస్ట్రిక్ట్ చేస్తున్నాం కదా. సో దట్ ఇది ఎలా చేస్తాము అని అంటే ఫస్ట్ వన్ Q1. అసలు Q1 అంటే ఏంటిదంటే నథింగ్ బట్ 25% ఆఫ్ డేటా మామ. నేను అంటుంది పర్సంటైల్, నాట్ పర్సంటేజ్ మామ, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు పర్సంటైల్ అంటే నెట్ లో కూడా ప్రిఫర్ చేయండి, పర్లేదు, మీకు ఈజీగానే అర్థమైపోతుంది ఐ థింక్ సో. సో ఒకవేళ ఇన్ కేస్ డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మామ, నేను దాని గురించి కూడా చెప్తాను, ఏం పర్లేదు మామ. బట్ కొంచెం టైం తీసుకుంటుంది ఈ వీడియో, అందుకనే నేను కొంచెం ఫాస్ట్ చెప్దామని చెప్పేసి అని చేస్తున్నా మామ. అండ్ అలాగే ఇంకొకటి Q3 అంటే నథింగ్ బట్ ఇక్కడ 75% ఆఫ్ డేటా. ఇప్పుడు ఇది 75%, ఇది 25%. నెక్స్ట్ మనం ఏమన్నాము, లోవర్ ఫెన్స్ అప్పర్ ఫెన్స్ అనేది అన్నాను కదా మామ. సో లోవర్ ఫెన్స్ ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ 1.5 ఇంటూ IQR. అండ్ అలాగే అప్పర్ ఫెన్స్ వచ్చేసరికి Q3 ప్లస్ 1.5 ఇంటూ IQR. ఇక్కడ IQR అంటే నథింగ్ బట్ Q3 మైనస్ Q1 మామ ఈజ్ ఈక్వల్ టు IQR. ఇక్కడ డయాగ్రామ్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ Q3 ప్లస్ 1.5 ఇంటూ IQR, ఇది అప్పర్ ఫెన్స్, ఇది లోయర్ ఫెన్స్. ఈ రెండింటి మధ్యలో ఉన్న దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఒకవేళ ఈ లోవర్ ఫెన్స్ ని తీసేయాలి కదా, కొన్నిసార్లు ఈ లోవర్ ఫెన్స్ లో ఎక్కువ డేటా అని ఉంటే అప్పుడు మనం మీడియన్ తోటి రీప్లేస్ చేస్తాం మామ, అంతే. ఇక్కడ Q2 అంటే నథింగ్ బట్ మీడియన్, దీన్ని Q2 అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్ లో మీడియన్ ని. సో అది మామ. దీని గురించి ఇంకా ఉంది ఇన్ డెప్త్, చెప్తా, మెల్లగా చెప్తాను. దీని గురించి ఒక వీడియోనే వస్తుంది మామ, ఫుల్ లెంత్ వీడియో వస్తుంది దాని గురించి. బట్ ఇది మీకు బేసిక్ గా తెలియడానికి అని చెప్పేసి అని చెప్తున్నా. సో ఇది మామ టోటల్ గా యూనివేరియట్ అనాలిసిస్. బట్ నేను ఇంతసేపు యూనివేరియట్ అనాలిసిస్ చెప్పాను, బట్ మన స్టైల్లో చెప్పుకోవాలి అని అంటే మాత్రం ఎండ్ టు ఎండ్ ML ప్రాజెక్ట్ లో అసలు ఇది ఎక్కడ వాడతారని కూడా చెప్పుకోవాలి కదా మామ. సో అది కూడా ఇప్పుడు చెప్పేసుకుందాం. లెట్ us సపోజ్ మనం ఒక ప్రాబ్లం తీసుకుందాం, డిటెక్ట్ ఫైర్ వర్సెస్ నాన్ ఫైర్ యూజింగ్ సెన్సార్ డేటా. అంటే సెన్సార్ డేటాస్ ఉంటాయి కదమ్మా, సెన్సార్ రీడింగ్స్ ఉంటాయి కదా, ఆ రీడింగ్స్ ని యూజ్ చేసుకొని మనకి వచ్చేది ఫైరా నాన్ ఫైర్ అనేది మనం చెప్పాలి. అంటే అదొక ప్రాబ్లం అని చెప్పి అనుకుందాం. ఇప్పుడు దీంట్లో మనకి వచ్చే ఫీచర్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఆర్ స్మోక్ ఆర్ IR ఇంటెన్సిటీ, వీటిని బట్టే కదా మామ మనం చెప్పేది. సో ఇది నేను ముందే చెప్పాను కదా మామ, మెయిన్ రూట్ కాజ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేటివి ఫెయిల్యూర్ అవ్వడానికి డైరెక్ట్ గా జంప్ టు మోడల్స్ వితౌట్ అండర్స్టాండింగ్ ది వేరియబుల్స్. మనం వేరియబుల్స్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇక్కడ టెంపరేచర్ ని, స్మోక్ ని, IR ఇంటెన్సిటీని కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో దట్ వాటికి మనం యూనివేరియట్ అనాలిసిస్ చేయాలి. యూనివేరియట్ అనాలిసిస్ చేస్తే దాని నుంచి మనం ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అనుకున్నట్టు అలాగా. సో ఫస్ట్ స్టెప్ ఏంటిది మామ, ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి డేటా ఇంజెషన్. అంటే నథింగ్ బట్ ఇందులో మనకి ఏమేమి ఉంటాయి డేటాస్, సెన్సార్ లాగ్స్ కానీ, కొన్ని మాన్యువల్ లేబుల్స్ ఉంటాయి. అండ్ అలాగే కొన్ని ఏమో మిక్స్డ్ ఫార్మాట్స్ లో ఉంటాయి. మిక్స్డ్ ఫార్మాట్స్ అంటే తెలుసు కదా మామ ఎలాంటియో. మిక్స్డ్ ఫార్మాట్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ నేను టెంపరేచర్ అన్న, టెంపరేచర్ కి ఏమేమి యూనిట్స్ ఉంటాయి మనకి, కెల్విన్స్ ఉంటాయి, సెల్సియస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని డేటాస్ లో కెల్విన్స్ ఇచ్చి అంటే ఇంకొన్ని డేటాస్ లో సెల్సియస్ ఇస్తే అది ఎలా మామ వ్యాలిడ్ కాదు కదా. సో మనం దాన్ని కూడా మొత్తాన్ని ఒకే టైప్ ఆఫ్ గా మార్చుకోవాలి కదా. సో డేటా ఇంజెక్షన్ లో మనం అలా చేసుకోవాలి. మిక్స్డ్ ఫార్మాట్స్ ని మనం అన్ని ఒకే ఫార్మాట్ కి తెచ్చుకోవాలి. ఈ డేటా ఇంజెక్షన్ చేసేటప్పుడు మెయిన్ గా మనంగా కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి మామ. వాట్ డస్ దిస్ వేరియబుల్ రిప్రజెంట్స్ ఫిజికల్లీ, అంటే ఇక్కడ మనం ఈ సెన్సార్ లాగ్స్ వాడుతున్నాం, అసలు దీని వల్ల ఈ ఫైర్ కి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటది అనేది కూడా తెలుసుకోవాలి ఫస్ట్. అండ్ అలాగే ఇది కేటగరికల్ ఆర్ న్యూమరికల్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు కేటగరికల్ అయితే నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా మామ, దాని విధంగా మీరు ఫాలో అవ్వాలి. అండ్ అలాగే న్యూమరికల్ అయితే దాని విధంగా ఫాలో అవ్వాలి. సేమ్ యాజ్ మాన్యువల్ లేబుల్స్ కి వాటికి కూడా. అండ్ ఇంకొకటి మెయిన్ గా వాట్ యూనిట్ ఈజ్ ఇట్ మెజర్డ్ ఇన్, అంటే ఇప్పుడు
మిక్స్డ్ ఫార్మాట్స్ పెట్టావు, కెల్విన్స్ ఉన్నాయి, సెల్సియస్ ఉన్నాయి. ఇప్పుడు రెండు ఉంటే మామ చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా మామ. అక్కడే నీకు ఇప్పుడు 1 డిగ్రీ 0 డిగ్రీ సెల్సియస్ అంటే 273 కెల్విన్స్ కదా మామ. సో నువ్వు ఇప్పుడు 0 రాస్తావు, మిగతా యూనిట్స్ అన్ని కెల్విన్స్ లో ఉన్నాయి అనుకోండి మామ. ఇప్పుడు ఇక్కడ 0 వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి మోడల్ ఏం అర్థం చేసుకుంటది, ఇది 0 కెల్విన్స్ అనమాట అని చెప్పి అర్థం చేసుకుంటది. ఎంత డిఫరెన్స్ ఉంది మామ దీనికి. సో ఆటోమేటిక్ గా తప్పిచ్చేస్తుంది కదా మామ, తెలిసిందే కదా. డేటాను అర్థం చేసుకోకుండా చేస్తే ఇట్లాంటి తప్పులు జరుగుతాయి. సో ప్రతి డేటాను మనం అర్థం చేసుకోవాలి, అప్పుడే మనం మన మోడల్ ని కరెక్ట్ గా ట్రైన్ చేయగలుగుతాం. ఈ యూనివేరియేట్ అనాలిసిస్ లో మామ ముందు మనం కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. డస్ దిస్ వేరియబుల్ ఈవెన్ హ్యావ్ సెన్సిబిలిటీ, అంటే ఆ వేరియబుల్ కి మనకి అసలు రిలేషన్ ఉందా, మన అవుట్పుట్ కి ఏమైనా రిలేషన్ ఉందా, అసలు ఆ వేరియబుల్ కంటూ ఒక యూజ్ ఉందా అనేది ఇందులో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ స్టెప్. మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అని అంటే ఇంపాసిబుల్ వాల్యూస్ గురించి తెలుసుకోవాలి. అండ్ అలాగే కొన్నిట్లో ఎర్రర్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఏజ్ అనేది నెగిటివ్స్ లో ఉంటుందా మావా, ఉండదు కదా. నెగిటివ్ ఏజ్ అని కానీ ఇట్లాంటివి, నెగిటివ్ ఏజెస్ వల్ల మనకి ఏమైనా సెన్స్ ఉంటుందా మామ, సెన్స్ ఉంటుందా, దానికి ఉండదు కదా. సో అట్లాంటి వేరియబుల్స్ అన్నిటిని మనం చూసుకోవాలి జాగ్రత్తగా. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది టిపికల్ వాల్యూ, అంటే యావరేజ్ గా ఎంతెంత ఉండాలి. ఇక్కడ నేను అంటున్నా ఆల్రెడీ యావరేజ్ అని అంటున్నా. యావరేజ్ అంటే నథింగ్ బట్ మీన్. ఒకవేళ మీన్ కుదరలేదు, అవుట్లయర్స్ ఉన్నాయి అని అంటే అప్పుడు మీడియన్. బట్ ఏదో ఒకటి యూజ్ చేయాలి కదా మామ. సో ఇక్కడ వాట్ ఈస్ ద టిపికల్ వాల్యూ దగ్గర మనం మీన్ ఆర్ మీడియన్ మనం ఏది యూజ్ చేసుకోవాలనేది చూస్ చేసుకుంటాం. అండ్ అలాగే నెక్స్ట్ వన్, హౌ అన్స్టేబుల్ ఈజ్ దిస్, అంటే ఆ డేటాని మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చేసి గ్రాఫ్ తీసుకుంటాం. గ్రాఫ్ తీసుకున్న తర్వాత దాని యొక్క వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ అలాగే ఐక్యూఆర్ కనుక్కొని అవుట్లైర్స్ ఉన్నాయా లేవా అనేది మనం చెప్తాం. సో అంటే ఆ డేటా అసలు ఎంత అన్స్టేబుల్ గా ఉంది, అంటే అసలు ఎంత వరకు డర్టీగా ఉంది అనేది మనకి ఈ మూడిటి ద్వారా తెలుస్తుంది మామ. అండ్ అలాగే నెక్స్ట్ వన్, వాట్ డస్ ద డిస్ట్రిబ్యూషన్ లుక్స్ లైక్, అంటే ఆ డేటా అనేది ఐదర్ సిమెట్రికా ఆర్ స్క్యూ సిమెట్రికా అనేది మనం గెస్ చేయాలి. గెస్ కాదు, కనుక్కోవాలి. అండ్ నెక్స్ట్, ఆర్ దేర్ ఎనీ అవుట్లయర్స్, సో అవుట్లయర్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి అని మనం కనుక్కోవాలి. సో మెయిన్ గా ఈ 5 క్వశ్చన్స్ మామ, మీరు ఈ 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలిగితే అయిపోయింది మామ యూనివేరియేట్ అనాలిసిస్. అందులో మీరు చేసే డేటా అనాలిసిస్ పార్ట్ లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది కంప్లీట్ గా ఇంతటితోటి. బట్ ఇప్పుడు మీ దగ్గర అనాలిసిస్ రిపోర్ట్ ఉంది, అంటే అనాలిసిస్ చేశారు. ఈ అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి మనం ఏం డెసిషన్ తీసుకోవాలనేది డిస్కస్ చేద్దాం మామ. సింపుల్ గా ఇప్పుడు అబ్జర్వేషన్, అనాలిసిస్, ఇది డెసిషన్. ఒకవేళ మన డేటాలో మిస్సింగ్ వాల్యూస్ మనం అబ్జర్వ్ చేశాం అనుకోండి మామ, మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం, అప్పుడు మనం మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్ బేస్డ్ ఆన్ డేటా మనం ఎప్పుడు యూజ్ చేయాలో ఆల్రెడీ చెప్పాను కదా మామ, ఈ డెసిషన్ తీసుకుంటాం. అండ్ అలాగే స్క్వీడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే అప్పుడు మీడియన్ ఆర్ లాగ్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఉంటుంది మామ ఒకటి. ఇదేం లేదు మామ, సింపుల్ లాగరిథం అప్లై చేస్తుంది మామ డేటాస్ కి. ఎందుకు అని అంటే ఇప్పుడు 10^10 ఉంది మామ, మీకు ఈజీగా చెప్పాలంటే సంథింగ్ మనకి ఇన్ని 10లు ఉన్నాయి, అంటే నథింగ్ బట్ 10^6. ఇప్పుడు ఈ 10^6 ని మనం లాగరిథమ్స్ లో ఎలా రాసుకుంటాము, x అనుకుంటే log x ఇక్కడ 6 అవుతుంది. అంటే ఈ విధంగా మనం తగ్గిస్తున్నాం, డేటాస్ ని తగ్గిస్తున్నాం పవర్ వాల్యూస్ తీసుకొని. సో ఈ విధంగా ఉంటుంది మామ లాగ్ ట్రాన్స్ఫర్మేషన్. మీకు జస్ట్ గ్లాన్స్ ఉండాలని చెప్పి ఇట్లా చెప్తున్నాను నేను. నెక్స్ట్, ఒకవేళ లార్జ్ వేరియన్స్ ఉంది అని అంటే స్కేలింగ్ చేయాలి మామ. స్కేలింగ్ అంటే నథింగ్ బట్ ఏం లేదు మామ, మాక్సిమం మైనస్ మినిమం బై నంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ అన్నట్టుగా, అంతే. సో ఇది స్కేలింగ్ మామ. నెక్స్ట్, అవుట్లయర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు మనం ఏం డెసిషన్ తీసుకుంటాం, వాటిని అవుట్లయర్స్ ని రిమూవ్ చేయాలా ఆర్ రీప్లేస్ చేయాలా అని చెప్పి చూస్తాం కదా మామ. రీప్లేస్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం మీడియన్ ఆర్ మోడ్ తోటి, మీడియన్ ఆర్ మీన్ ఆర్ మోడ్ వీటితోటి రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇది మామ అబ్జర్వేషన్స్ అండ్ డెసిషన్స్ కూడా. సో ఇది మామ టోటల్ గా ఇన్ డెప్త్ గా యూనివేరియేట్ అనాలిసిస్. ఐ హోప్ ఇది మీకు మంచి క్రిస్టల్ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నా. ఇన్ కేస్ కొంచెం డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మామ, మేము యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ అలాగే దిస్ యూనివేరియేట్ అనాలిసిస్ ఈజ్ వేర్ మోస్ట్ ప్రాజెక్ట్ ఫెయిల్స్ బికాస్ దే స్కిప్స్ దిస్ స్టెప్. ఈ స్టెప్స్ అన్ని స్కిప్ చేసేసరికి కొంచెం యాక్యురసీ అనేది తక్కువ వస్తూ ఉంటుంది. సో అది మామ. ఓకే మరి
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ మామ.